రైట్ నీలిమ, డిజిటల్ కార్పొరేషన్ పేరుతో గత వైసీపీ సర్కార్ ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాటల్లో మనం కొన్ని విషయాలు గమనిస్తే గనక విలువలు, విశ్వసనీయత అనే మాటలు ఎక్కువగా ఆయన ఉపయోగించేవాళ్ళు. అవి కేవలం మాటలకి తప్పితే చేతల్లో అవి ఏమాత్రం చూపించలేదు. సో డిజిటల్ కార్పొరేషన్ పేరుతో దాదాపుగా 1800 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన, అంటే గతంలో చేసిన చాలా అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం సంబంధించి చాలా అంశాలు ఇప్పటివరకు బయటకు వచ్చిన పరిస్థితి. తాజాగా డిజిటల్ కార్పొరేషన్ సంబంధించి కూడా 1800 కోట్ల ప్రజాధనం ఏ విధంగా వాళ్ళ అంటే సొంత వైసీపీకి భజన చేయడానికి ఏ విధంగా ఉపయోగించారనే విషయం బయటకు వచ్చింది. రైట్, చూద్దాం. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి అవుట్ సోర్సింగ్ పేరుతో అడ్డగోలు పనులు చేశారు. ఏపీసీఎఫ్ఎస్ఎస్ లో 400 మందిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా కూర్చోబెట్టారు. ఇక వీరు చేసింది అచ్చంగా వైసీపీ సేవ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఛానళ్లు, ఇన్స్టా పేజీల్లో అసభ్యకర పోస్టులు పెట్టే పేటీఎం బ్యాచ్ ఖర్చు మొత్తం కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బడ్జెట్ పద్దు నుంచే చేశారు. విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ అని ఇప్పటికీ చక్కటి కబుర్లు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఏం చేశారో తెలుసా? ఒకే ఒక్క ఏడాదిలో 1800 కోట్లకు పైగా ప్రజాధనాన్ని తన సోషల్ మీడియా ప్రచారానికి ఖర్చు చేశారు. సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో నడిచిన వైసీపీ సోషల్ మీడియా విభాగం వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐపాక్ ఖర్చును జనంపైన రుద్దేశారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని మళ్లించి అదే డబ్బును తన సొంత పార్టీకి సేవ చేసిన సంస్థలకు కట్టబెట్టారు. ఇవి ముఖ్యమంత్రిగా జగన్ పాటించిన విలువలు. ఇది ఆయన విశ్వసనీయత. అవుట్సోర్సింగ్ వ్యవస్థను జగన్ తన అక్రమాలకు వేదికగా మలుచుకున్నారు. చంద్రబాబు హయాంలో చివరి ఏడాది 2018-19లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతం ఖర్చు 864 కోట్లు. అదే జగన్ హయాంలో చివరి ఏడాది 2023-24లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతం ఖర్చు ఏకంగా 2861 కోట్లకు చేరింది. అంటే మూడింతలకు పెంచి పెరిగింది. ఇక 11వ పీఆర్సీ కారణంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు నామమాత్రంగా పెరిగాయి. కొందరికి అసలు పెరగనే లేదు. మొత్తంగా వారి వేతనాలు 864 కోట్ల నుంచి 1000 కోట్లకు పెరిగినట్లు అంచనా. కానీ 2023-24లో ఈ ఖర్చు 2861 కోట్లుగా పెరిగింది. ఆయా శాఖల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భారీగా పెరిగారా అంటే అది లేదు. జగన్ హయాంలో కొత్తగా వచ్చింది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఒకటే. దీని ఫక్తు వైసీపీ ప్రచార సంస్థగా వాడుకున్నారు. ఇక వైసీపీ సోషల్ మీడియా ఐపాక్ తో పాటు పేటీఎం బ్యాచ్ పేమెంట్లన్నీ దీని ద్వారానే జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. ఫలితంగానే 2023-24లో అవుట్సోర్సింగ్ వేతనాల భారం పెరిగింది అని అంచనా. డిజిటల్ మీడియా కార్పొరేషన్ అనేది ఒక మాయా ప్రపంచం. ఎంతమంది ఎక్కడ ఏం పనిచేస్తున్నారో ఎవరికీ తెలియదు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఆఫీస్కు రాని వాళ్లు, భార్యాభర్తలు వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర బడ్డీ కొట్టు నడిపే వాళ్లు ఇందులో ఉద్యోగులే. జగన్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు విష వ్యూహాలు రచించిన ఐపాక్ సంస్థకు 100 కోట్లు చెల్లించారు. ఇక ఈ డబ్బంతా ప్రజలు కట్టిన పన్నుల నుంచి చెల్లించిన సొమ్మే. 2 ఏళ్ల క్రితం ఐపాక్ ఉద్యోగులందరినీ సజ్జల భార్గవ్ ఆఫీస్ కు తరలించారు. వీరందరికీ అవుట్ సోర్సింగ్ పద్ధతి నుంచి జీతాలు చెల్లించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య మనకు అందిస్తారు. సత్య, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరు చెప్పి ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసిన పరిస్థితి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను భారీ ఎత్తున నియమించుకుని, అంటే వైసీపీకి సంబంధించిన వారిని అందులో ఉద్యోగులుగా నియమించి వారి ద్వారా ప్రభుత్వానికి కాకుండా పార్టీకి ప్రచారం చేయించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల ఏడాది అవుట్ సోర్సింగ్ వ్యయం 2861 కోట్లకు పెరిగిందంటే ఏ స్థాయిలో డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయించారనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. 2018-19తో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ. కాబట్టి దాదాపు డిజిటల్ కార్పొరేషన్ అడ్డం పెట్టుకుని అక్కడ తమవారు అనుకునే వారిని అందరిని పెట్టి ప్రత్యర్థి పార్టీలపై విస్తృత ప్రచారం చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ఈ మొత్తం వ్యవహారాన్ని సజ్జల భార్గవరెడ్డి, ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా అప్పట్లో ఉన్నారో, ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమార్తె సజ్జల భార్గవరెడ్డి,
ఈయన ఆధ్వర్యంలోనే ఈ మొత్తం నడిచినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఐపాక్ టీమ్ కి ఇచ్చిన జీతాలు కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారానే చెల్లించారని చెప్పొచ్చు. ఒక రకంగా ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యకలాపాలకు ఆయన ఖర్చులు కూడా చెల్లించి దోచిపెట్టేశారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వైసీపీ సోషల్ మీడియా ఖర్చు కూడా దీంట్లోనే, అంటే సోషల్ మీడియాలో ఎవరైతే పేటీఎం బ్యాచ్లుగా ఎవరైనా ఏమైనా మాట మాట్లాడగానే ఇమీడియట్ గా స్క్రీన్ పైకి వచ్చి వాళ్ళని విమర్శించే ఇష్టానుసారం బూతులతో విమర్శించే వారందరికీ కూడా ఎక్కడి నుంచే నిధులు డబ్బులు వెళ్ళాయనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పేటీఎం బ్యాచ్ పంచింది కూడా ప్రభుత్వ ఖజానా నుంచే, దానికి మూలాలు ఇక్కడే ఉన్నాయనేది కూడా అందరికీ అనుమానం. ఇక అజెంట్ పిఆర్ లో స్కామ్ మూలాలు కావచ్చు, అదేవిధంగా విచారణ జరిపితే మొత్తం ఈ వ్యవహారంలో చాలా కోట్లాది రూపాయల స్కామ్ బయటకు వస్తుందని చెబుతున్న పరిస్థితి. ఒక ఎన్నికల ఏడాదిలోనే 1800 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఈ సోషల్ మీడియా ప్రచారానికి ఖర్చు చేయడం, సద్దల భార్గవరెడ్డి నేతృత్వంలో ఈ మొత్తం వ్యవహారం నడవడం, వైసీపీ సోషల్ మీడియా విభాగం, వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ఐపాక్ ఖర్చును కూడా దీని మీద రుద్దేయడం, ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని అందరూ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏపీ సిఎఫ్ఎస్ఎస్ లో కూడా 400 మందిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని కూర్చోబెట్టారు. వీరు అచ్చంగా వైసీపీ సేవ మాత్రమే చేశారనేది కూడా ప్రధాన ఆరోపణ. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని మళ్లించి అదే డబ్బును తమ సొంత పార్టీ కోసం వినియోగించడం పైన కూడా విచారణ జరగాలని అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు, యూట్యూబ్ ఛానళ్లకు, ఇన్స్టా పేజీలకు అసభ్యకర పోస్టులు పెట్టే పేటీఎం బ్యాచ్ ఖర్చు మొత్తం కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బడ్జెట్ పొద్దు నుంచే మంజూరు చేశారని తెలుస్తుంది. చాలా చోట్ల ఉద్యోగులు లేకుండానే జీతాలు డ్రా చేశారు. కొన్ని చోట్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇందులోనే పనిచేయడం జరిగింది. చివరకు బడ్డీ కుట్లు నడుపుకునే వాళ్ళు కూడా పేరుతో కూడా ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉందని ఆరోపణలు అయితే తీవ్రంగా ఉన్నాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలని అందరూ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య.